రాజ్యాంగం విలువలు అలానే ప్రజల హక్కులు కార్మికుల హక్కులు వీటిపైన ఆయన గళం విప్పేవారు. ఇలా బలహీన వర్గాల తరపున ఒక గొంతుకై నిలిచారు సీతారాం ఏచూరి. ఏ నిర్ణయమైనా కఠినంగానే తీసుకునేవారు. మాటల్లో ఎంతో మెతక, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కఠినంగా ఉండేవారు సీతారాం ఏచూరి. అయితే ప్రజల విషయానికి వచ్చేసరికి, కార్మికుల విషయానికి వచ్చేసరికి, బలహీన వర్గాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన చాలా గట్టిగా తన గళాన్ని వినిపించేవారు. ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు సీతారాం ఏచూరి. హైదరాబాద్లో పెరిగారు. 10th వరకు హైదరాబాద్లోనే ఆయన చదివారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో BA ఎకనామిక్స్ చేశారు. ఆ తర్వాత అక్కడే JNUలో MA పూర్తి చేశారు సీతారాం ఏచూరి. 1974లో SFIలో చేరారు ఏచూరి. 3 సార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. JNUను వామపక్షాల కంచుకోటగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. ఇక 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. చదువుకున్న రోజుల నుండే ఆయన పాలిటిక్స్కి ఆకర్షితులయ్యారు. పాలిటిక్స్లో ఆయన అంతకంతకు ఎదుగుతూ వచ్చారు. అలా 1999లో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో CPI జనరల్ సెక్రటరీగా ఆయన ఎన్నికయ్యారు. ఆయన ఎంతో అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. ఉపన్యాసాలు కూడా అంతే అనర్గళంగా, దట్టు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ఆయన చాలా డీప్గా మాట్లాడేవాళ్ళు. ఎంత అంటే ఆయన ఉపన్యాసం వినడానికే రాజకీయ ప్రముఖులు పార్లమెంటుకు వచ్చేవారంటే ఆయన ఉపన్యాసంలో ఎంత లోతైన విశ్లేషణ ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, రష్యా, క్యూబా, చైనా ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా దేశాలు ఆయన ఉపన్యాసాల్ని లైబ్రరీలో కూడా పొందుపరిచారు. అక్కడున్న స్టూడెంట్స్కి కూడా వినిపించిన దాఖలాలున్నాయి. అలా ఆయన అనర్గళమైన ఉపన్యాసాలకి పెట్టింది పేరు. ఇక రాజ్యాంగంపై, అలానే విలువలు, ప్రజల హక్కులు, కార్మికుల హక్కులు, అలా బలహీన వర్గాల తరపున ఒక గట్టి గొంతుకై నిలిచారు సీతారాం ఏచూరి. CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం నుండి ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్లోనే ఆయనకి చికిత్స కొనసాగుతోంది. అయితే 2 రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఇక ఢిల్లీ ఎయిమ్స్లోనే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.